హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ బస్ తెలుగు. ఈ వీడియోలో తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకున్న నలుగురు యంగ్ ప్లేయర్స్ ఎవరనేది డిస్కస్ చేయబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేస్తే మన కబడ్డీ లవర్స్ అందరూ కూడా ఈ వీడియో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఆఫ్టర్ 1 డే గ్యాప్ తర్వాత నలుగురు యంగ్ ప్లేయర్స్ని మన తెలుగు టైటన్స్ వాళ్ళు అయితే రిటెన్షన్ లిస్ట్ అవుట్ చేసిరు ఈరోజు ఈవినింగ్. ఈ నలుగురు కూడా PKL 11th సీజన్లో మన తెలుగు టైటన్స్కి ఆడబోతున్నారు. ఈ 11th సీజన్ ప్రో కబడ్డీకి సంబంధించిన యాక్షన్ ఈ నెల ఆగస్ట్ 15-16 రోజు అయితే ఉంది. ఇక ఆ నలుగురు ప్లేయర్ ఎవరు అనేది చూద్దాం. సంజీవ్ ఎస్ నంబర్ 1 ప్లేయర్, సెకండ్ ప్లేయర్ వచ్చేసి అంకిత్ జగ్లన్, థర్డ్ ప్లేయర్ వచ్చేసి ప్రఫుల్ జవారే, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి ఓంకార్ పాటిల్. ఈ నలుగురు యంగ్ ప్లేయర్స్ని మన తెలుగు టైటన్స్ సీజన్ 11 కోసం అయితే రిటెన్షన్ చేసుకుంది. ఈ నలుగురు కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్సే. రీసెంట్గా జరిగిన జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్స్లో కావచ్చు, నేషనల్ ఛాంపియన్షిప్స్లో కావచ్చు మంచి పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్. హోప్ తెలుగు టైటన్స్ ఈ సీజన్ అయినా బెటర్గా పర్ఫామ్ చేసి కప్పు కొట్టుకపోయినా సరే కానీ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఇవన్నీ రీచ్ అయితే మన తెలుగు ఫ్యాన్స్కి కొంచెం మంచిగా అనిపిస్తుంది. చాలా సీజన్స్ నుంచి మన అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తారు తెలుగు టైటన్స్ పర్ఫామ్ చేయాలి, చూడాలని. ఎంత లూజింగ్లో ఉన్నా కూడా మనోళ్ళు మన టీంకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సో ఈ సీజన్ అన్న మన టీం బెస్ట్ టీంని ఫామ్ చేసుకొని అట్లీస్ట్ సెమీస్, క్వార్టర్స్ ఇట్లా వెళ్తే బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంతమంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది చెప్పండి. అండ్ ఈ వీడియోని కబడ్డీ లవర్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. క్రికెట్ అండ్ కబడ్డీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.